21వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు గురించి పలికిన ప్రవచనము ఇది. శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహింపబడతాడు, ఆయన భుజము మీద రాజ్యభారముండును అని వ్రాయబడింది. రాజ్యభారము అనగా పరలోక రాజ్యము గురించిన భారమును కలిగి ఉంటాడు అని. అవును, యేసు ప్రభువు పరలోక రాజ్యము గురించి ఎన్నో మరుగైన సంగతులను తన శిష్యులకు, ఆనాటి ప్రజలకు బోధించాడు. ఎవరూ నశించిపోకూడదు అని, మారు మనస్సు పొంది నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారై పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆనాడు ప్రభువు పరలోక రాజ్యము గురించి సువార్తను ప్రకటించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన గొప్ప దేవుడు, మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. సమాధానకర్తయగు అధిపతి, మనకు సమాధానాన్ని అనుగ్రహించి గొప్ప దేవుడు ప్రభువు. ఈ రోజుల్లో సమాధానము లేక ఎన్నో కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. అపవాది ఎన్నో గొడవలు సృష్టిస్తూ మనుషులను కృంగదీస్తూ ఉన్నాడు. ప్రభువై మనకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. ఈ లోకమిచ్చే శాంతి సమాధానాలు తాత్కాలికమే, కానీ ప్రభువు అనుగ్రహించు శాంతి సమాధానాలు శాశ్వతమైనవి. కాబట్టి ప్రభుని రక్షకునిగా అంగీకరించి ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము మరణించాల్సిన మమ్మల్ని రక్షించడానికి మీరే యేసుగా భూమి మీదకు వచ్చారు ప్రభువా. పరలోక రాజ్యము గురించి ఎన్నో గొప్ప సంగతులను మాకు బోధించారు ప్రభువా. అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు తండ్రి. మా పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించి మీరిచ్చు శాంతి సమాధానాలతో జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని మేము జీవించేలాగున మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.